ఏంటి ఈ పర్పల్ కలర్కి మీ సినిమాకు ఉన్న కనెక్షన్ ఏంటి? అక్కడేమో పర్పల్ కలర్ డ్రెస్సులు వేసారు, ఇక్కడేమో పర్పల్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టారు, మీరు పర్పల్ కలర్ షర్ట్ వేసుకున్నారు, ఆవిడ సార్ మీకు దొరకలేదు కదా కాస్ట్యూమ్స్ పర్పల్ కలర్వి మీ ఎవరికి? ఓకే డన్, చెప్పండి అసలు పర్పల్ కలర్ వైబ్రెంట్ కలర్ కదండి, ఇట్ ఇండికేట్స్ డైరెక్టర్స్ విజన్. లైక్ ఒక అంటే ప్రైమరీ థీమ్ వైబ్రెంట్గా ఇలా అదే తేజస్సుతో ఎలా అయితే ఉందో ప్రతి సీన్లో మేము వేసుకున్న కలర్ స్కీమ్కి కూడా తనకు ఒక థియరీ ఉంది. లైక్ ఆ సీన్లో నేను వేసుకున్న డ్రెస్కి ఆ సీన్కి ఒక థియరీలా ఉంది. సీన్ బట్టి కలర్ డ్రెస్ ఎలా అయినా ఒకటే. ఓకే, సో దిస్ వాజ్ యువర్ ఫస్ట్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే చాలు కదా సార్? దిస్ వాజ్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్? ఇది మై ఫస్ట్ ఫిల్మ్. ఓకే, సో ఫస్ట్ ప్రాజెక్ట్ విత్ మ్యూజిక్ తో రావాలన్నారు కాబట్టి మ్యూజిక్ అనగానే మనకి కొన్ని పాటలు స్ట్రైక్ అవుతా ఉంటాయి కదా, అలా మీకు గుర్తొచ్చే ఒక స్పెషల్ సాంగ్ ఏంటి, రొమాంటిక్ సాంగ్ ఏంటి? అంటే అసలు అది ఆన్సర్ చేస్తా. ఫస్ట్ మ్యూజిక్ అనగానే మోస్ట్ నేను ఈ ఆడిషన్కి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీ అయింది. ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ ఫిల్మ్ ఇది. లైక్ నాకు ఎదర్ బిఫోర్ వి బికమ్ ద బెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ట్రై సంథింగ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటారు. సో ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ చిన్నప్పటి నుంచి నేను తెలుగు పాటలు, మీరు అన్న క్వశ్చన్ ప్రకారం తెలుగు పాటలు వింటూనే పెరిగాం కదా. సో లిరిక్స్ డిఫైన్ మోస్ట్ ఆఫ్ ద మూడ్ ఆఫ్ ద సాంగ్. మనకి ఇప్పుడు ఆ లిరిక్స్ వెళ్ళిపోకే అంటే బాధ, ఉండు అంటే హ్యాపీనెస్. సో ఇలా లిరిక్స్ డిఫైన్ చేసేటప్పుడు మా డైరెక్టర్ అసలు దీనిలో లిరిక్స్ ఉండే ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ ఇస్ కంప్లీట్లీ అంటే, సో దట్ యాక్చువల్లీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అంటే ఎలా ఉంటుంది అని. దెన్ ఐ ఫాలోడ్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ అవర్ ఫిలిం. లైక్ ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ కానీ ఎలా ఉంటుంది అనేది నేను ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఐఎమ్ గ్లాడ్ ఎక్స్పీరియన్స్ చేయడంతో పాటు దానిలో పార్ట్ అవ్వడం అనేది ఐఎమ్ సూపర్ హ్యాపీ. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పాటలు రెండు కూడా చెప్పేసేయండి సార్. పాటలు రెండు ఏఆర్ రెహమాన్కి డై హార్ట్ ఫ్యాన్ నేను. ఆల్ హిస్ 90s మ్యూజిక్ చాలా ఇష్టం. ఓకే, 90s మ్యూజిక్, 90s to 2000s వచ్చే సాంగ్స్ ఇప్పటికీ. లైక్ ప్రేమికుడు, ప్రేమికుల రోజు. స్పెషల్ సాంగ్ అంటే దేర్ ఆర్ సో మెనీ ఫేవరెట్స్. అలా టక్కన ఒకటంటే స్పెషల్ సాంగ్ అంటే అర్థం కాలేదా? అదే మీకు అర్థమైంది సార్? స్పెషల్ సాంగ్ అంటే ఎవరికి డెడికేట్ చేయండి. స్పెషల్ దోశ అంటే అర్థం మాకు డైరెక్ట్గా అడిగితేనే అర్థం కాదు. ఐటమ్ సాంగ్స్. ఓ ఐటమ్ సాంగ్స్ విజయ్ ఐటమ్ సాంగ్స్ ఆయన చెప్పారు. అంటావమ్మా, అదే కదా ఫేమస్ ఈ మధ్య కాలంలో ఫేమస్. అదే కదా, దాని తర్వాత కూడా చాలా వచ్చాయి. మీదేంటి ఫేవరెట్ ఐటమ్ సాంగ్ ప్రెసెంటా? ఇప్పుడు మేము చెప్పాం, మేము నీదరి నీ కథలో ఉన్నాం, మేము చెప్పాం. అరే నా ఆన్సర్ అదే. ఓకే డన్.